ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ముందుగా మనకి అతి తొందరలో సూర్యగ్రహణం రాబోతుంది. అదేవిధంగా అదే రోజున అమావాస్య. అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? అమావాస్య అంటే ఏమిటి? సూర్యగ్రహణం ఏ రోజు వస్తుంది? మనకి ఇండియాలో ఉందా? ఉంటే మనం ఏ నియమాలు పాటించాలి? ఒకవేళ లేకపోతే మనం ఏ నియమాలు పాటించకూడదు అనేది తెలుసుకుందాం. ముందుగా సూర్యగ్రహణం. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యగ్రహణం అంటే చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యగా వచ్చి తన కాంతిని భూమిపై వేస్తాడు. అంటే ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇలా సూర్యుడు ఉంటాడు, ఇలా భూమి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలోకి వీళ్ళిద్దరి మధ్యలోకి చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చినప్పుడు ఆ సూర్యకాంతి అనేది భూమిపై పడకుండా డైరెక్ట్ గా చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి మనకి చంద్రుడి కాంతి భూమిపై పడుతుంది. సో ఈ విధంగా పడటాన్ని అంటే మనం ఈ విధంగా చంద్రుడిపై పడుతుంది కదా, అప్పుడు సూర్యుడు తన కాంతిని కొంత భాగము లేదా పూర్తిగా కోల్పోతుంది. ఈ అద్భుత ఖగోళ ఘటననే సూర్యగ్రహణం అంటారు. కొంచెంగా పడితే పాక్షిక సూర్యగ్రహణం, అదే సంపూర్ణ సూర్యగ్రహణం అంటే మొత్తంగా పడదు. అంటే రేపు మనకు వచ్చేది సంపూర్ణ సూర్యగ్రహణం. రేపు 12వ తారీఖు వచ్చేది మనకి సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యగ్రహణం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా. ఒక చిన్న వీడియో, మీకు ఇంకా అర్థం కాకపోతే పైన ఇక్కడ ఒక చిన్న వీడియో పెడుతున్నాను, చూడండి. గ్రహణం మనకు నీడను చూపిస్తుంది. ఇప్పుడు మనకి సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఏ రోజు, మనం ఎలా పాటించాలి, ఏ నియమాలు పాటించాలి, అలాగే చిన్నపిల్లలకి, గర్భవతులకి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మీకు ఈ బుక్ తెలిసే ఉంటుంది, పంచాంగం బుక్. పంచాంగం బుక్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. దీన్నే గంటల పంచాంగం అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతారు. సో నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. ఈ పంచాంగమే మనం కూడా ఫాలో అవుతున్నాం. మన కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం కూడా మనం దీని గురించే, దీంట్లోనే ఉన్న విషయాలే మనం మన సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ఈ పంచాంగంలో ఏం చెప్పారయ్యా అంటే, ఈ సంవత్సరంలో భారతదేశంలో కనిపించు గ్రహణాలు లేవు. జాగ్రత్తగా విన్నారా మీరు? అంటే ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించు గ్రహణములు ఏమీ లేవు. ఓకేనా? చదివి వినిపిస్తున్నాను. నేను మీకు ఇందులో ఉన్నది మీకు చదివి వినిపిస్తున్నాను. ఇక్కడ ఉన్నది మీకు చదివి వినిపిస్తాను. కాకపోతే మీకు పైన స్క్రీన్లో కూడా చూపిస్తాను, ఫోటో చూడండి. మన ఇండియాలో ఎక్కడ ఏ ప్రాంతంలోనూ సూర్యగ్రహణం లేదు. అంటే సూర్యగ్రహణం లేకపోతే మనం ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు. ఇది నేను చెప్పింది కాదండి. చూడండి, ఇక్కడ భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ ఎక్కడా కనిపించదు. అంటే మనం ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మాకు సూర్యగ్రహణం గురించి తెలిసింది అనుకున్న వాళ్ళు, ఇంకా చాలు మాకు అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఆపేసేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్దాం. మనకి అమావాస్య అన్నాం కదా ముందుగానే మన స్టార్టింగ్లో, దాని గురించి మనం తెలుసుకుందాం. అమావాస్య అంటే ఏంటి? అమావాస్య మనకు చీకటిని చూపిస్తుంది. అందుకే అమావాస్య రోజు ఎవరి ఇంటికి వెళ్ళకరా అంటారు. ఎందుకయ్యా అంటే, అమావాస్య రోజు పితృదేవతలు మన గుమ్మం ముందుకు వస్తారు. ఎవరు గుమ్మం ముందుకు అంటే, కొడుకు ఇంటి గుమ్మం ముందుకు వస్తారు. ఇంటి ముందుకు వచ్చి చూస్తూ ఉంటారు. నాకు ఈరోజు అమావాస్య, మధ్యాహ్నం 12 గంటలైంది, నాకు ఏదైనా చేస్తాడా చేయడా అని చూస్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే, అమావాస్య రోజు జలతర్పణం చేయాలి. కనీసం జలతర్పణం చేయలేకపోయినా మనం ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదానం అనేది ఇవ్వాలి. అది కూడా మనకి చేత కాదు అనుకుంటే కనీసం మధ్యాహ్నం 12 గంటలకి, అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి ఇంటి గుమ్మం ముందు డోర్ తెరిచి ఇంట్లో చెప్పులు విడిచి నించోని 3 సార్లు చేతులు ఇలా అని, నాన్నగారు ఈరోజు మీకు ఏమీ చేయలేకపోతున్నాం, నన్ను క్షమించండి అని అనగలగాలి మనం. అలా కానీ చేయలేకపోతే పితృదేవతలు ఆగ్రహానికి లోనవుతాం. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలైంది, వీడు నాకు ఏమీ చేయలేదు, దుర్మార్గుడు వీడు
అని పితృదేవతల ఆగ్రహానికి మనం లోనవ్వాల్సి వస్తుంది. వీటిని శ్రాద్ధ కర్మ అంటారు. అంటే శ్రాద్ధ కర్మ అంటే ఏమిటి? శ్రద్ధతో చేయటం అంటే భక్తి శ్రద్ధతులు అంటే ఏమిటి అనే దానికి శంకర్ భగవత్పాదులు వారు మనకు ఒక శ్లోకం చెప్పారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవతారణ అంటే శాస్త్రము గురువు గారు చెప్పినది సత్యబుద్ధితో ఆచరించవలసినది అని మనకి చెప్పినవాడు. ఇట్లాగే వాళ్ళు సద్బ్రాహ్మణులను పిలిచి ఇంటికి పిలిచి, లేదంటే మనం వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళటము, లేదంటే వాళ్ళని మనం ఇంటికి పిలవటము, ఏదో ఒకటి చేసి మన పితృదేవతను తలుచుకొని వాళ్ళ తరపున వాళ్ళకి స్వయం పాకదానం ఇవ్వటం ఉత్తమం. ఓం నమ శివాయ. అరుణాచల శివ.